రామ్ చరణ్ ఉపాసన 13వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో గుడివాక వాసుదేవుడు మిత్ర బృందం ఆధ్వర్యంలో 10,000 జామ మొక్కలను పంపిణీ చేశారు. జనసేన నేతలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 1,00,000 మొక్కలను పంపిణీ చేయనున్నట్లు వాసుదేవుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు, కాపు సంఘం నేతలు పాల్గొన్నారు. ప్రకృతిని ఎన్ని రకాలుగా కలుషితం చేయాలో, ప్రకృతి వనరులను ఎన్ని రకాలుగా పాడు చేయాలో అన్ని రకాలుగా కూడా పాడు చేస్తున్నాం. అటువంటి సమయంలో సోదరుడు వాసుదేవుడు గారు వారి మిత్రమండలి ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం, మొక్కలు పెంచాలనేటువంటి ఆలోచనను ప్రతి మనిషిలో రేకెత్తించేటువంటి విధంగా గ్రామానికి, కుటుంబానికి, దేవస్థానానికి ఎక్కడెక్కడ వీలైతే అక్కడల్లా మన ప్రకృతిని మనం సంరక్షించుకోవాలనేటువంటి సందేశాన్ని వారు అందజేయడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. వారి స్వంతాన్ని కొంత వదిలిపెట్టి ప్రజల కోసం, సమాజం కోసం, 10 మంది మంచి కోసం, ఆరోగ్యం కోసం యువకులు దీక్ష పూనడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఆ దీక్ష పూనిన వారిలో ఎక్కువ మంది సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, వాళ్ళంతా ఒకే మాట మీద ఉండడం చాలా గర్వంగా ఉంది. ఈ మొక్కల పంపిణీ అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది ఈ 2 రాష్ట్రాల్లో ఈ దేశమే ఆకర్షించేటటువంటి సేవా కార్యక్రమం. ఈ రోజున క్రిమి సంహార మందులు వాడే ఈ పండ్ల తోటల్లో కన్నా నీ పెరట్లో ఒక మొక్క కానీ ఉంటే ఏ మందులు కొట్టకుండా చక్కగా ఒక ఫ్రూట్ కాలం ప్రతి సంవత్సర కాలంలో ఈ తైవాన్ జామ కాయలు కాస్తుందండి. ఈ స్క్రూనింగ్ చేస్తే ప్రతి సంవత్సరం ప్రతి నెలలోనూ కాయలు ఉంటాయి ఈ తైవాన్ జామ. అట్లాగే మిగతా మొక్కలు కూడా పంచుతానని ఈ టీము ప్రయాణం మొదలుపెట్టింది. ఇలాగే ఈ టీము ఇవాళ వీళ్ళ వాసుదేవుడు లాయరు, మిగతా నాగమల్లేశ్వరరావు గారు ఐటీ ఎంప్లాయ్, వీళ్ళంతా కూడా వీళ్ళ పేర్లే మారి ఈ మొక్కల పంపిణీ లేకపోతే పండ్ల మొక్కలు ఇచ్చే వ్యక్తులుగా వీళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ఇవాళ ఈ కలుషిత పండ్ల మొక్కల్లో ఇవాళ ఈ జామ, ఈ బొప్పాయి, లేకపోతే ఒక దానిమ్మ, ఒక ప్రోటీన్ వాల్యూ ఉన్నటువంటి విటమిన్స్ ఉన్నటువంటి ఈ ఫుడ్లన్నీ కూడా ఇవాళ మనం డెవలప్ చేయించాలి, ప్రజలకు అందించాలి.